హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు అమ్ము అమేజింగ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో మీ ఉండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. మరి ఈ రోజు మా ఈ బ్లాగ్ ఏంటంటే, అమ్ము గార్డెన్లో అయితే ఒక న్యూ మెంబర్ వచ్చారు. మరి అది ఎవరో చూస్తారా? మరి లేట్ ఎందుకు, పదండి చూసేద్దాం. అక్కడ చూడండి ఫ్రెండ్స్, హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఆ హ్యాంగింగ్ ప్లాంట్స్లో అయితే బర్డ్ వచ్చి ఎగ్స్ పెట్టిందండి పిల్లల్ని అంపడానికి. అదో బర్డ్ ఎగ్ని చూసారా? ఇప్పుడు చూసేద్దాం ఎగ్స్ని. లైటింగ్ వలన సరిగా కనిపించట్లేదు. ఇక్కడ చూడండి, ఎగ్స్ కనిపిస్తున్నాయా? 2 ఎగ్స్ కదా. ఎప్పుడు ఈ హ్యాంగింగ్ ప్లాంట్లోనే బర్డ్స్ అయితే ఎగ్ పెడుతుంటాయి. మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే టైర్స్ ఉన్నాయి కదా. ఈ టైర్స్ దేని గురించి అంటే, బర్డ్స్ అయితే వస్తుంటాయండి గార్డెన్లోనికి, వాటి గురించి. ఇది ఉయ్యాలలా ఊగుతాయనేసి ఇలా అరేంజ్మెంట్ చేశాను. ఈ టైర్స్ ఏంటి అంటే, మా పాప చిన్న వెహికల్ అండి. చిన్నప్పుడు సైకిల్ ఉంటుంది కదా, ఆ సైకిల్ తలుగా టైర్స్, వాటిని స్ట్రాంగ్గా ఉన్నాయని ఇలా బర్డ్స్ వస్తుంటాయి కదా, చాలా బర్డ్స్ ఇక్కడికి, వాటి ఊగడానికి ఇక్కడ పెయింట్ రాసి పెట్టున్నాను. ఇవి మళ్ళీ తీసి ఇక్కడ హ్యాంగింగ్ ప్లాంట్స్ పక్కలో అయితే పెడతాను. ఆ ముందుకి బర్డ్స్ వచ్చి అయితే చక్కగా ఉయ్యాలుంగుతాయి. ముందు వ్లాగ్స్లో అయితే చూసుంటారు కదా, బర్డ్స్ గురించి హట్ కూడా చేశాను. ఈ హట్ లోపల నీరు కూడా పెడుతుంటాను, భీము వేసి నీరు కూడా పెడుతుంటానండి. బర్డ్స్ అయితే వస్తూ ఉంటాయి చక్కగా. అయితే చాలామంది అయితే బర్డ్స్ని బంధిస్తుంటారు కదా, అలా బంధించకండి. వాటిని స్వేచ్ఛగా ఎగిరేలాగా మనము చూసుకోవాలి. వాటికి బంధించకుండా వాటికి హెల్ప్ చేయాలండి. వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి మనం ఏదైనా నీరు, ఏమైనా గార్డెన్లో అయినా ఇంటి ముందునైతే వాటర్ని పెట్టామనుకో, ఆ బర్డ్స్ వచ్చి ఆ నీటిని తాగి ఇవన్నీ ఫ్రీగా కనిపిస్తుంటాయి. అలా బంధించకండి ఎప్పుడు కూడా బర్డ్స్ని. ఇక్కడ అమ్ము గార్డెన్లో కూడా చాలా బర్డ్స్ అయితే వస్తుంటాయి. పింజరంలో చాలామంది బంధించి పెడుతుంటారు కదా, ఇలాంటి టైర్స్ తొలగా ఉయ్యాలు కూడా పెట్టుంటారు పింజరంలో. అలా కాకుండా నేను ఇలా గార్డెన్లోనే అరేంజ్మెంట్ చేశాను చక్కగా. అయితే మరి బర్డ్స్ వచ్చి వాటిపై ఊగుతాయి కదా ఉయ్యాల, అప్పుడు కూడా ఆ బ్లాగ్ తీసి పెడతాను, మీకు చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. వీటన్నీ వచ్చి ఈ పైకి ముందుకి బర్డ్స్ ఉంది కదా హట్, అక్కడ ఆ ముందుకు పెడతాను ఈ టైర్స్. ఒకటి లాస్ట్లో, ఒకటి మధ్యలో, ఒకటి అటువైపు, 3 దుక్కులు పెడితే బర్డ్స్ చక్కగా వచ్చి ఉయ్యాలుగుతాయి. మరి ఈరోజు ఎర్లీ మార్నింగే నా పనులన్నీ అయితే చక్కగా అయిపోయాయండి. మా పాపకైతే ఎగ్జామ్స్ అవుతున్నాయి, తనైతే స్కూల్కి వెళ్ళిపోయింది. రేపు కూడా ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది, ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్. మరి తను వచ్చేలోపు అయితే ఇంగ్లీష్ ఎగ్జామ్ గురించి నోట్స్ అయితే క్వశ్చన్ పేపర్ రెడీ చేసి ఉంచాలి. ఈరోజు మండే కాబట్టి ఎర్లీ మార్నింగే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కుకింగ్ అయితే చేయలేదు. పాప 11:30కి వచ్చేస్తుంది కదా, 2 o'clock లోపల. తను వచ్చేలోపే కుకింగ్ కూడా రెడీ చేయాలి. మరియు తను చదువుకోవడానికి నోట్స్ కూడా ప్రిపరేషన్ చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నా పూజ అయితే చక్కగా మార్నింగే కంప్లీట్ అయిపోయింది. డైలీ బ్లాగ్స్ అయితే పెట్టాలనుకుంటున్నానండి, వీలు అవ్వట్లేదు. అందుకే ఏదో ఒకసారి టైం వీలైనప్పుడు అయితే ఇలా బ్లాగ్స్ తీస్తూ పెడుతూ ఉంటాను. పనులు అయితే అయిపోయి ఉన్నాను కానీ, ఇల్లు క్లీన్ చేసి పూజ చేసుకోవడం, పాపకు స్కూల్ పంపడం, బ్రేక్ఫాస్ట్ అన్నీ అయితే అయ్యావి. కుకింగ్ మరియు బట్టలు ఉతికి పెట్టున్నాను, అవి ఆరబెట్టాలి. మరి కుకింగ్ చేసి పాపకైతే క్వశ్చన్ పేపర్ రెడీ చేయాలి. మరి అమ్ము గార్డెన్లోనికి వెళ్ళి చూద్దామా? మొన్న మా ఆయన అయితే కాకరపాదుకి పందిరి వేశారు కదా, అది ఎలా ఉందో, మరియు కొన్ని విత్తనాలు కూడా నాటుకున్నారు కదా, అవి చూసేద్దాం పదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి, ఈ బీరకాయ అంటారు కదా, ఆ వెజిటేబుల్ మొక్కనైతే నాటుకున్నారు, చిన్నది. ఇప్పుడు చక్కగా అయితే చిగురులు పెడుతూ వస్తుంది, చూసారా? ఇటువైపు అయితే కాకరపాదు. ఇదిగోండి పందిరి కూడా మొన్న వేస్తారు కదా మా ఆయన చక్కగా.
మరి ఒకటి చెప్పడం మర్చిపోయినండు, ఇదండి మా వంకాయ మొక్కలోపు అయితే పువ్వు అయితే రావడం మొదలయ్యింది. వంకాయలు అయితే కాసేస్తాయి. ఇదిగోండి మా మిరప చెట్టులో కూడా మిరపకాయలు కాసేస్తున్నాయండి. చూస్తున్నారా? ఇవన్నీ కూడా, ఈ మొక్కలన్నీ కూడా ఎలా అయితే నేను చూపిస్తాను పదండి. నర్సరీ చేస్తానండి. మొదటగా విత్తనాలను ఇలా పేపర్ గ్లాస్లో వేసుకొని ఈ మొక్కలను అయితే అలా పాట్స్లో అయితే నాటుకుంటాను. కింద వేస్తుంటే చీమల కారణంగా అవ్వట్లేదు చక్కగా. ఇలా పాట్స్లో వేస్తుంటే చక్కగా అయితే గ్రోత్ అవుతున్నాయి. మరి రోసెస్ కూడా అయ్యి ఉన్నాయి చూడండి. ఏమగుడంలో లైట్ పింక్ కలర్ రోసెస్. ఇదైతే ఇంకా పూర్తిగా చాలా అయితే మొగ్గలు వచ్చున్నాయి. ఇలా నా పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇలా అమ్మ గార్డెన్లో వచ్చి కాస్త అయితే రిలాక్స్ అవుతుంటానండి. హ్యాపీ అనిపిస్తుంది. పొద్దున్నుంచి పనులు చేసి తక్కువట్టని ఫీలింగ్ కూడా రాదు ఇలా ప్లాంట్స్ని చూస్తూ ఉంటే. ఇక్కడ చూడండి, హ్యాంగింగ్ ప్లాంట్లో అయితే టమాటా మొక్క వచ్చేసిందండి. మా ఆయన్ని తీసి వేరే పాట్లో పెట్టమంటే ఇంకా పెట్టట్లేదు. నేనే చేయాలి ఆ పని. హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నీ అయితే చక్కగా వచ్చున్నాయి. ఫ్లవర్స్ కూడా. పనులన్నీ అయిన తర్వాతే కాదుండో, ఈ మార్నింగే లేచిన వెంటనే అయితే మొదటగా అయితే గార్డెన్లోనికి వచ్చి కాసేపు గార్డెన్లో ఉండి మొక్కల్ని చూసి వెళ్ళి పనులు స్టార్ట్ చేస్తాను. నాకు అలా ఇష్టం ఎప్పుడు కూడా. మా ఆయన ఏంటి పిచ్చా నీకు, పొద్దున్న లేచినంటే దోమలు ఉంటాయి వెళ్ళిపోతున్నావు గార్డెన్లోకి అంటే, నాకు అలానే ఇష్టం. కొంచెం గార్డెన్లో వెళ్ళి ఒకరు తిరిగితే ఎనర్జీ వస్తుందన్నమాట, ఎనర్జీ బూస్ట్. అందు గురించే గార్డెన్లోకి వచ్చి చక్కగా తిరిగి అయితే మళ్ళీ లోపలికి వెళ్ళి, మా పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి చక్కచక్క అయితే పనులను అయితే పూర్తి చేసుకుంటాను. మరి మీకు కూడా నాలాగా గార్డెన్ అంటే ఇష్టం అండి. మనకి చెడు ఆలోచనలు ఇవన్నీ రాకూడదు, ప్రశాంతంగా ఉండాలి మైండ్ అంటే రెండు పనులు చేయాలండి. అది ఏంటంటే, ఒకటి వచ్చి మెడిటేషన్, మరి రెండవది వచ్చి ఇలా గార్డెన్లో మొక్కల్ని నాటుకోండి. మీకు మైండ్ ఎక్దమ్ ఫ్రీగా ఉంటుంది, మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజంతా అయితే మీకు మంచి జరుగుతుంది. అలా చేసి చూడండి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక సంఘటనలు జరుగుంటాయండి మనసుకు బాధ కలిగించేవి. వాటన్నిటి నుంచి దూరం వెళ్ళాలంటే ఇలా మెడిటేషన్ మరియు మొక్కల్ని నాటుకోండి. గార్డెన్లో అలా మొక్కల్ని చూస్తూ మైండ్ ఫ్రీ అవుతుంది. మరియు మెడిటేషన్ కూడా చేయండి. మరి నేను చెప్పే ఈ 2 పనులు మీరు చేస్తే చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, అయితే నేను ఇంట్లోకి వెళ్తానండి. కొంచెం పని అయితే ఉంది. బయట నా వరండాలో అయితే ఎక్కువగా ఉండట్లేదు ఇప్పుడు అండి. ఎందుకంటే బర్డ్ ఎగ్స్ పెట్టుంది కదా, తను బర్డ్ జడిసిపోతుంది కాబట్టి ఇప్పుడు వరండాలో ఎక్కువ ఉండట్లేదు. ఇంట్లోపలికే వెళ్ళిపోతుంటాను. నేను వస్తుంటే అది ఎగిరిపోతుంది అనమాట. దానికి ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఇంట్లోపలికే దగ్గరికి వెళ్ళట్లేదు. నేను వస్తుంటే ఎగిరిపోతుంది బర్డ్, ఎందుకంటే తన పిల్లల్ని ఎక్కడ ఎగ్స్ని తీసుకు వెళ్ళిపోతానో అనేసి భయపడుతున్నాయి. ఈరోజు ఈవినింగ్ అయితే ఈ టైల్స్ అన్నీ కట్టుకోవాలి పైన బర్డ్స్ ఉయ్యాలు ఊగడానికి. మరి ఇక్కడ చూసేయండి, నా మినీ ప్లాంట్ చక్కగా ఉంది కదా. ఇదేంటి అనుకుంటున్నారా? చిన్నపిల్లలు వాటర్ తాగుతారు కదా, అదండి. ఇది మా పాప చిన్నప్పుడుది. ఇలా అయితే నేను చేసుకున్నాను. చిన్న మొక్కనైతే ఇందులో నాటుకున్నాను. బాగుంది కదా. మరి ఎండ అయితే వచ్చేసిందండి. బట్టలన్నీ అయితే ఎండేసుకోవాలి. కాసేపట్లో మళ్ళీ కలుద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బట్టలన్నీ అయితే బయటికి తీసుకుని వెళ్ళి ఆరబెట్టుకోవాలి. బెడ్షీట్లు అన్నీ అయితే ఉదుక్కున్నానండి. చక్కగా అయితే ఎండ వెళ్ళిపోకుండా ముందే చక్కగా ఆరబెట్టుకుంటే బట్టలు అయితే ఆరుతాయి, లేకపోతే ఎండవు. ఫ్రెండ్స్, బట్టలన్నీ అయితే చక్కగా ఆరబెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి మిగతా పనులు అయితే చేసుకోవాలి. కుకింగ్ మరియు పాపకి నోట్స్ అయితే ప్రిపరేషన్ చేయాలి కదా. పాప 12 గంటలకు వస్తుంది, తను వచ్చేలోపుని. ఓకే, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.